రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం రావడానికి ఆదిలాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ 1గా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 4-5 నెలల్లోనే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. 45 కోట్లతో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించనున్నట్లు భట్టి తెలిపారు. త్వరలోనే కుప్టి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఐటీడీఏలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పాదయాత్రలో ఆరోగ్యం క్షీణించినా ప్రజా సమస్యలే ముఖ్యమనిపించాయని ఆయన అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వచ్చిన ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పాదయాత్ర సందర్భంగా అనేక మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవెళ్ల పేరు మీద తుమ్మిడిహట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టుని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అట్లాగే మిత్రులారా, ఈ పిప్పిరి గ్రామానికి సంబంధించి కిందంతా భూమి పైన రాయే ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులే లేవు, మాకు కాలువలు లేవు, చెరువులు లేవని అడుగుతా ఉన్నారు. కడెం వాగు పైన పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగారు. దాదాపు 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ని శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ సంబంధించి 2 ఎకరాలు కేటాయించాం. అంబేద్కర్ భవన్కి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా అంబేద్కర్ భవనానికి కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే గతంలో ఇక్కడ చెప్పినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నేను మిత్రుడు చెప్పాడు మీకు ఇప్పుడే బజ్జు గారు, బడ్జెట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఒక్కో శాఖల వారీగా బడ్జెట్ తయారు చేసే సందర్భంలో ఆ కాగితాలు చదువుతూ ఆదిలాబాద్ సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో కనపట్లేదు ఏంటని చెప్పి ఆపి మరీ ఫోన్ చేసి అడిగాను బజ్జుకి. బజ్జు, మనం ఆ రోజు మాటిచ్చాం, త్రివేణి సంఘం కడతామని మాటిచ్చాం, చిక్మాన్ పూర్తి చేస్తామని మాటిచ్చాం, చిక్మాన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.